హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను చెప్పింది విను. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు నేను సప్త శనివారాలు చేస్తున్నానని. యాక్చువల్లీ ఈ వారంతో నేను సప్త శనివారాలు చేసి 4వ వారం ఇది. మార్నింగే లేచి నేను గడపకి ముగ్గులు అండ్ అలానే బయట కూడా నేను ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ముందుగా నువ్వులు తీసుకొని నేను రోట్లో వేసి బాగా దంచుకున్నాను. ఇంకా తర్వాత అందులో బాగా నలిగిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసేసి నేను ఇంకా ప్రసాదం దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా అది అలా పెట్టేసుకున్న తర్వాత వడపప్పు ఏదైతే పెసరపప్పు ఉందో మనం దాన్ని క్లీన్గా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఆ తర్వాత నానిన పెసరపప్పును తీసి ప్రసాదం గిన్నెలో పెట్టుకున్నాను. అలా పెట్టుకొని దాని మీద కూడా కొంచెం బెల్లం పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే పానకం రెడీ చేద్దామని చెప్పి వాటర్ వేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడూ అయితే అవి దంచుకుంటాను, యాలకులు మిరియాలు. బట్ నేను ఈసారి ఏం చేశానంటే నా దగ్గర ఇన్స్టెంట్ పొడులు ఉన్నాయి కాబట్టి నేను పెద్దగా ప్రాసెస్ అది ఏం చేయకుండా నేను వాటర్లో యాలకుల పొడి అలానే మిరియాల పొడి కూడా కొంచెం కొంచెం వేసుకున్నాను. అలానే కొంచెం బెల్లం ఏదైతే ఉందో అది కూడా కొంచెం మిక్స్ చేసుకొని నేను మంచిగా కలిపేశాను దాన్ని. ఇలా అయితే నాకు పానకం అనేది చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. నాకు ఎక్కువ టైం ఉండకపోవడం వల్ల నేను ఇవన్నీ ఇన్స్టెంట్గా పొడులు చేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఇంకా అలానే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సింపుల్గా. ఇప్పుడు వచ్చేసి నేను ప్రమిదలు చేయడానికి బియ్యం పిండి ప్రమిదలు చేయడానికి నేను బెల్లాన్ని మిక్స్ చేస్తున్నాను వాటర్లో. మనకి బెల్లాన్ని దంచుకొని అందులో వేసుకునే కన్నా మనకి ఎలానో వాటర్ అందులో మిక్స్ చేస్తాం కాబట్టి నేను బెల్లాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్తో నేను ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా అలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక ఉండలా చుట్టుకున్నాను. ఇంకా అలా ఉండలా చుట్టుకొని ఇంకా వాటిని కూడా కొంచెం తడి చేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ డ్రై అయిపోతే ప్రమిదలు రాయిలా అయిపోతాయి. అందుకని కొంచెం వెట్గానే చేసుకొని ఇంకా వాటిని చిన్న చిన్న ఉండలా చుట్టుకుంటున్నాను. నేను 7 ఉండలు చుట్టుకున్నాను. అవి 7 ఉండలు చుట్టుకున్నాక నేను కొంచెం బియ్యపుడిని సైడ్ని వేసుకుంటాను. ఎందుకంటే గ్లాస్లో మనకి అంటుకోకుండా మంచిగా రావాలని చెప్పి గ్లాస్లో కొంచెం వేసుకొని ఏదైతే మనకి పిండి ఉందో అది కొంచెం వేసుకొని వేలు పెట్టి తిప్పితే మనకి ఇలా ప్రమిదలా వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటుగా షేప్ ఎలా ఉన్నా సరే ప్రమిదలా అయితే రెడీ అవుతుంది. చూడండి మీరే. ఇలా మొత్తం 7 చేసుకున్నాను నేను, 7 ప్రమిదలు కూడా. ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని బొట్టులు పెడదామని చెప్పి నేను వెంకటేశ్వర స్వామి ఫోటో తీసి క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా కొత్తగా బొట్లు పెడదామని చెప్పి గంధంతో బొట్లు పెడుతున్నాను. ఇంకా అలానే కుంకుమతో కూడా పెడుతున్నాను. చూడండి ఎలా పెడుతున్నాను. ఇలా మనకి ఇయర్ బడ్తో పెడితే కొంచెం నీట్గా వస్తుంది. లక్ష్మీదేవి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఫొటోస్కి మొక్కం కనిపించట్లేదు, బొట్లే కనిపిస్తున్నాయి. అందుకనే నేను చిన్నగా గంధంతో పెట్టుకొని అలానే ఆ పైన కుంకుమ పెడుతున్నాను. దానివల్ల కొంచెం నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది నిండుగా.
సో ఇలా మొత్తం అయితే ఇలా వెంకటేశ్వర స్వామికి బొట్లు పెట్టేసుకున్నాము. ఇంక ఇప్పుడు పీట వేసుకొని ఇంకా వాటిపైన పీటను కూడా మంచిగా అరేంజ్ చేసి పసుపు, కుంకుమ, మొత్తం అక్షింతలు అన్నీ వేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని మనకి ఈ 3 వీక్స్ ఏదైతే నేను బ్లౌజ్ పీస్ యూస్ చేశానో అదే బ్లౌజ్ పీస్ ఈ 4వ వారం కూడా యూస్ చేస్తున్నాను. నేను పూజ అయిపోయిన తర్వాత దాన్ని తీసి నేను ఉట్టి నీటిలోనే జాడించి ఆరేసుకుంటున్నాను. అది ఆరేసిన తర్వాత మళ్ళీ అది ఆరి పూజ గదిలోనే పెట్టుకుంటున్నాను నేను. ఇంకా ఇలా పూజ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ బ్లౌజ్ పీస్ని తీసుకుంటున్నాను. పీట మీద బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అక్షింతలు వేసుకున్నాను. అక్షింతలు వేసుకున్న తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడూ అయితే ఎవ్రీ వీక్ ఫ్రైడే నైట్ నేను మార్కెట్కి వెళ్ళి మొత్తం అన్నీ తెచ్చుకునేదాన్ని. కానీ నిన్న నాకు కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల నాకు అవ్వలేదు. ఇవన్నీ కూడా నేను మార్నింగ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. తులసి మాల వస్తుంది అనుకుంటే తులసి లీవ్స్ వరకే, అంటే ఆకుల వరకే వచ్చాయి. పూలదండ కూడా నాకు బంతి పూలదండ దొరికింది. సరే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుందామని చెప్పి నేను బంతి పూలదండ పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూడండి, అసలు ఆ బరువుకి ఏదైతే ఉందో ఆ పూలదండ పడిపోతుంది. నేను ముడేసి కూడా ట్రై చేశాను. సరే ముడేస్తే అయినా కూడా ఉంటుందేమో అని, బట్ ముడేసినా కూడా వేస్ట్ అనిపించింది. నేను ఎంత ట్రై చేసినా పూలదండ అయితే సెట్ అవ్వట్లేదు. ఒక అంతట్లో అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఎప్పుడు కూడా పూలదండ బంతిపూలు పెట్టలేదు, అయితే విరజాజులు లేదంటే వేరే పూలదండలతో పెట్టేదాన్ని. ఇంక ఈసారి నాకు అవ్వలేదు. ఎలా అనుకుంటుంటే ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏదైతే ఫోటోకి కార్నర్స్ ఉంటాయో అది నేను ఆ కార్నర్స్ జరిపి దారప్రియని నేను అందులోపల గుచ్చాను. అది లాస్ట్ ఏదైతే మనకు అది ఉంటుందో అది తీసి ఆ దారంని అందులో గుచ్చాను అనమాట. సో అలా నాకు నిలబడింది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఓకే, ఫైనల్లీ నేనైతే పూలదండ అలా ఫిక్స్ చేశాను అని చెప్పి. ఇంకా మిగిలిన ఏవైతే బంతిపూలు కిందకు వచ్చేసాయో వాటిని ఇలా డెకరేట్ చేసేసుకున్నాను. ఇక నేను తులసి ఆకుల్ని కూడా, అంటే నార్మల్గా మాల అయితే నేను మెడలో వేసేదాన్ని. ఇంకా ఇలా ఆకులుగా వచ్చాయి కాబట్టి నేను ఇంకా పైన అయితే అలా అరేంజ్ చేసేసుకున్నాను తులసి ఆకుల్ని. ఒకవేళ మాలుంటే మాల, ఆకులుంటే ఆకులు, ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేయడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. మొత్తం తులసి మొత్తం వెంకటేశ్వర స్వామి చుట్టూ పెట్టుకున్నాను ఇలా డెకరేట్ చేసుకొని. ఇంకా మనకు కలిగింది ఇదే అని చెప్పి నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ప్రమిదలను అయితే తీసుకున్నాను. ఇందాక మనం చేసుకున్న ప్రమిదల్ని, ఇంకా అలానే ప్రమిదలకి నేను బొట్లు అయితే పెట్టలేదు. ఇంకా నేను ఆ ప్రమిదలకి బొట్లు పెడదామని చెప్పి నేను ప్రమిదలకి బొట్లు పెడుతున్నాను. ఇక నేను అలా 7 ప్రమిదలకి నేను బొట్లు పెట్టేశాను, నామాలు పెట్టేసుకున్నాను. ఇంకా పైన కూడా ఇలా నేనైతే 7 ప్రమిదల్ని రెడీ చేసుకున్నాను. ఇంక ఇదైతే తమలపాకులు. నేను ఏమేమి తీసుకున్నాను అంటే ఇన్స్టామార్ట్లో తమలపాకులు తీసుకున్నాను, బంతిపూలు తీసుకున్నాను దండ, అలానే తులసి తీసుకున్నాను, అరటిపళ్ళు కూడా తీసుకున్నాను. నాకేంటంటే ఎన్ని వస్తాయో ఐడియా లేదు. తీరా నేను ఓపెన్ చేసి చూసేసరికి 5 ఆకులు మాత్రమే వచ్చాయి. కానీ నాకు ఇక్కడ 7 ప్రమిదలు ఉన్నాయి. తర్వాత నేను గణపతిని చేసుకోవడానికి కూడా నాకు ఆకులు కావాలి, ఇంకా లేవు. సర్లే ఏదైనా దేవుడు ఉన్నాడు చూద్దాం, ఏదో సెట్ చేద్దాం అని చెప్పి ఉన్న 5 ఆకులనే కొంచెం ఫ్రీగా స్ప్రెడ్ చేశాను. ఆకు మీద ఆకు కాకుండా కొంచెం ఆకు పక్కన ఆకు అలా పెట్టుకొని మొత్తం 7 ప్రమిదల్ని నేను అలా సెట్ చేసుకున్నాను.
దేవుడి దయ వల్ల ఓకే. బానే అయిపోయింది. మొత్తం అంతా సెట్ అయింది 7 ప్రమిదలకు కూడానా. ఇంకా అలానే తమలపాకుల మీద పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు కూడా పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే పసుపు గణపతిని చేద్దామని చెప్పి కొంచెం పసుపు తీసుకొని వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇంకా అలా పసుపు గణపతిని చేసుకున్న తర్వాత పసుపు గణపతిని ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఇంక నేనేం చేశానంటే నా బాల్కనీలో మనీ ప్లాంట్ ఆకు ఏదైతే ఉందో దాన్ని తుంచి నేను గణపతిని పెట్టాను. ఇంకా అలా పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా గణపతి మీద వేశాను. నాకు ఆకులు నిండుకున్నాయి కాబట్టి నేను ఇంకా మనీ ప్లాంట్ ఆకు వేయాల్సి వచ్చింది. సో నేను ఇంకా అలా పెట్టుకున్న తర్వాత వెండి విఘ్నేశ్వరుణ్ణి అండ్ అలానే లక్ష్మీదేవిని కూడా అక్కడ పక్కన పెట్టుకొని ప్రమిదల్లో అయితే నేను ఒత్తులైతే చుట్టుకుంటూ వేసుకుంటున్నాను. అలానే లక్ష్మీదేవికి విఘ్నేశ్వరుడికి కూడా సపరేట్గా 2 వెండి దీపాలు అయితే నేను పక్కన పెట్టుకున్నాను. వీటిలో అన్నిట్లో కూడా నేను నువ్వుల నూనె వేసుకున్నాను. ఎందుకు నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేదు అంటే ఆవు నూనె అయినా వేసుకోవచ్చు. ఆవు నెయ్యి నేనేంటంటే ఆవు నెయ్యి వేయకుండా నువ్వుల నూనె అయితే వేసుకున్నాను. ఇంకా అలానే నైవేద్యాలన్నీ తీసుకొచ్చేసాను. నైవేద్యాలైతే నేను ఏవేవి పెట్టానంటే వడపప్పు, బెల్లం, చిమ్మిడి, అలానే పానకం 3 ప్రసాదాలు పెట్టాను. అలానే ఫ్రూట్స్‌కొచ్చేసరికి ఆరెంజెస్ పెట్టాను, జాంకాయ పెట్టాను, బ్లాక్ గ్రేప్స్ పెట్టాను. ఇవైతే 3 రకాల ఫ్రూట్స్ పెట్టాను. ఇంకా పువ్వుల విషయానికొస్తే గులాబీ, చామంతి, ఇంకా బంతి పువ్వులు కూడా 3 రకాలు పెట్టాను. ఇవే పెట్టాలి అని లేదు. మనకి తోచింది, మనకి నచ్చింది ఏదైనా దేవుడికి పెట్టొచ్చు. దేవుడైతే నాకు ఇదే కావాలి అని అయితే దేవుడు అడగరు. ఏదైనా కూడా మనకి కలిగింది మన ప్రాప్తం అంతే. ఇంకా మొత్తం పెట్టేసిన తర్వాత నేను అగరబత్తులతో మొత్తం ఏవైతే ప్రమిదలు ఉన్నాయో అవన్నిటికీ కూడా నేను దీపాలైతే ఇలా వెలిగించేసుకున్నాను. మొత్తం దీపాలన్నీ వెలిగించాక ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేసాను. కొబ్బరికాయ కొట్టి అది కూడా నైవేద్యంగా పక్కన పెట్టేశాను. ఇంకా కొబ్బరికాయ కొట్టే నీళ్ళని నేను అవి ఒక గ్లాస్లో పెట్టి నేను పక్కన పెట్టేస్తాను. అది కూడా ఇంకా ధూపాలుగా నేను మొత్తం అటు ఇటు ధూప్ స్టిక్స్ అయితే పెట్టాను. ఇంకా హారతి ఇచ్చేసాను. అలా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అలా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి ఇంకా నేను కూడా హారతి తీసుకున్నాను. నార్మల్గా అయితే నేను పూజ చేసేదాకా అసలు మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అలాంటిది నాకు బాగా కళ్ళు తిరిగేసాయి. ఇంకా నా వల్ల కాలేదు. మోస్ట్లీ నేను హారతి ఇచ్చే వరకు మాత్రమే ఇంకా నేను తట్టుకోగలిగాను. ఇంకా కొంచెం వాటర్ తాగేసి నేను ఇంకా కొంచెం సిమట పడ్డాక ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేసేసుకున్నాను. మీరే చూడండి, నేను ఇంటి మొత్తం ధూపం వేసేసుకుంటాను.
ఇంకా ఇలా ఈ నా 7 శనివారాల్లో 4వ శనివారం అయితే ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ చేసుకున్నాను. నేనైతే కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా బాగానే సెట్ చేసుకున్నాను. అంటే తమలపాకులు నిండుగా ఉన్నప్పుడు మనీ ప్లాంట్ ఆకుని నేను అడ్జస్ట్ చేసుకున్నాను గణపతిని పెట్టడానికి. అలానే బంతిపూల దండ కూడా సెట్ అవ్వకపోతే అందులో కొన్ని పువ్వులు తీసి నేను ఫోటోకి అడ్జస్ట్ చేసుకున్నాను. ఏదైతే తమలపాకులు దీపాలు పెట్టుకోవడానికి నాకు సరిపోలేదో వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకొని దగ్గరగా పెట్టుకున్నాను. మోస్ట్లీ లైఫ్ కూడా అంతే, ఏది కూడా మనకు నచ్చినట్టు ఏది జరగదు. మనం అడ్జస్ట్ చేసుకొని వాటిని ఏదైతే మనం మంచి మార్గంలో నడుస్తామో అదే మన లైఫ్ మంచిగా నడుస్తుంది అని నేను నమ్ముతాను. అలానే నా ఈ 4వ శనివారం కూడా మంచిగా కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. మీకు ఇన్కేస్ ఏమైనా లోపం కానీ జరిగినా లేదంటే ఇంకేదైనా నేను మర్చిపోయినా సరే నాకు కామెంట్స్ చేయండి. ఉన్న దాంట్లో అయితే నేను చాలా సంతృప్తిగానే ఉన్నాను. ఈ 4వ శనివారం నేను చాలా బాగా జరుపుకున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇలానే నా మిగిలిన 3 వారాలు కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.